నమస్తే, నేను మీ సతీష్. ఒక్కొక్కరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రనాయకులంతా కూడా హస్తిన బాట పడుతూ ఉన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్ళగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టారు. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హస్తినకు వెళ్ళనున్నారు. మరి ఈ క్రమంలోనే ఈ రోజున చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అమిత్ షాతో భేటీ అవ్వగా రేపు మరి జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతుండడం మాత్రం రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా అగ్రనాయకులంతా హస్తిన బాట పడుతూ ఉండడం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా ఒక్కొక్కరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అగ్రనాయకులంతా కూడా హస్తిన బాట పడుతూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేనలు పొత్తుంది. మరి చంద్రబాబు గారు వెళ్ళారు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా అలాగే ఇంకొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి రేపు జగన్మోహన్ రెడ్డి మీ అందరి ప్రధాన ప్రత్యర్థి, ఆయన నేరుగా నరేంద్ర మోడీని కలవబోతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. మరి ఇదేమైనా రాజకీయంగా ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం జనసేనల పొత్తులో బీజేపీ పొత్తు దాదాపు ఖరారైనట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఆ పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు కూడా జరుగుతున్నాయన్నటువంటి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు? ఒకటండి, తెలుగుదేశం పార్టీ కి సంబంధించి కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించి కావచ్చు, పొత్తుకు సంబంధించినటువంటి మాటలు కావచ్చు, ఏ విధమైనటువంటి డెసిషన్స్ ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఇప్పుడు సార్ ఢిల్లీ వెళ్ళడం అనేటువంటిది ఇదివరకు కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళారు. ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అంటే దేశ రాజకీయాల్లో చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. సో చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కర్టసీ విజిట్స్ అనేటువంటివి ఉంటాయండి ఢిల్లీ, ఎందుకంటే దేశ రాజధానిగా ఢిల్లీకి కర్టసీ విజిట్స్ అనేటువంటివి ఉంటాయి. దాంట్లో భాగంగా ఆయన వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు. అండ్ ఇప్పుడు నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పుండొచ్చు కాక వాటెవర్. అండ్ రాజకీయపరమైనటువంటి ఏమన్నా డిస్కషన్స్ వచ్చాయా లేదా అవన్నీ కూడా ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా రేపో మాపో దానికి సంబంధించినటువంటిది ఏదైనా డెసిషన్స్ కూడా మీకు చెప్తాం. కాకపోతే ఇప్పుడు మీరు ఇంకో మాట అడిగారు, జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నాడు కదండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాల్లో చాలాసార్లు నేను ఢిల్లీ వెళ్తున్నా, రాష్ట్రం కోసం వెళ్తున్నా, జోలు పట్టుకు వెళ్తున్నా అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ ఏం చేశాడు? అది కదా అడగాల్సింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం అంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చాలా లాస్ట్ టైం వెళ్ళాము, కొన్ని ఇష్యూస్ చెప్పాము. లోకేష్ గారు కూడా అమిత్ షా గారిని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ సమయంలో వెళ్ళి కలిసి ఉన్నారు. అలానే ఎంపీలు కలిసి ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? పొలిటికల్గా అయితే మేము అడగం మిమ్మల్ని. మీరు నిజంగా రాజకీయాల కోసమే వెళ్ళారు అని అంటే అది మీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, మాకు సంబంధం కూడా లేదు, మాకు అవసరం కూడా లేదు. కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రిగా కనుక మీరు నేను ఢిల్లీ అందుకే వెళ్తున్నాను అని అంటే మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి మీరు ఏం తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మీరు ఏం మాట్లాడుతున్నారు, అది ఖచ్చితంగా ప్రజలకి చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళి ఊరికే శాలువాలు కప్పుతారు, మొమెంటోలు ఇస్తారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఎద్దేవాగా మాట్లాడినటువంటి ఈ మహానుభావులు ఇప్పుడు మరి గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్నిసార్లు కలిశారు? కలిసిన ప్రతిసారి కూడా ఏం విధమైనటువంటి ఒక బెనిఫిట్ మీరు రాష్ట్రానికి తీసుకొచ్చారు? ఎందుకంటే అది మనం అడగాలి. యూజువల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రెస్ మీట్ పెడతారు, మేము ఈ సమస్యలతో వచ్చాము, ఈ విధమైనటువంటి స్పందన వచ్చింది, లేదా దిస్ ఇస్ వాట్ వీ రిక్వైర్డ్ అండ్ వీ హ్యావ్ డిమాండెడ్ దిస్, ఏదో చెప్తారు కదా. ఈ 5 సంవత్సరాల్లో మాకైతే అక్కడ ఒక ప్రెస్ మీట్ కనపడలేదు. మరి మీకేమన్నా తెలిస్తే చూపించండి మాకు అంటాం మేము. వాళ్ళైతే ఏం ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా మాకు కనిపించలేదు. సో డెఫినెట్గా రాజకీయపరమైనటువంటి విజిటా, రాష్ట్రం కోసం విజిటా అనేటువంటిది వాళ్ళు చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఒకవేళ రాజకీయపరమైనటువంటి విజిట్ అయితే వీఆర్ లీస్ట్ బాదర్డ్ లెట్ మీ టెల్ యూ. కానీ నిజంగా కూడా మీరు రాష్ట్రానికి సంబంధించి మేము ఏదన్నా మాట్లాడడానికి వెళ్ళామంటే మాత్రం దయచేసి మీరు ప్రజలకి చెప్పాలి అని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాం. అయితే ఇదే సమయంలో చూస్తే ప్రధానంగా ఈ రాజకీయ పరమా లేకపోతే ఇది రాష్ట్రం కోసమా అనేటువంటి అంశం పక్కన పెడితే ప్రధానంగా ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ, ఇప్పటికే తెలుగుదేశం జనసేనల పొత్తు ఖరారైంది, బీజేపీతో కూడా పొత్తు ఉండబోతోంది, దాదాపు ఖరారైపోయింది అన్నటువంటి సంకేతాలు వస్తున్నాయి. మీరు అన్నట్లుగా స్పష్టత రాలేదు కానీ సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాతో భేటీ అయితే ఈయన నేరుగా ప్రధానమంత్రిని కలవబోతా ఉన్నారు. మరి గతంలో నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని. మరి ఏం విన్నపాలు పెట్టబోతున్నారు తండ్రి ముందు? ఎలా ఉండొచ్చు? మేము ఒక విషయం చెప్తానండి, రాజకీయ పరంగా వాళ్ళు ఏం చేసినా సరే
ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే దట్ ఈస్ లెఫ్ట్ దమ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, వీఆర్ లీస్ట్ బాదర్డ్. కానీ రాష్ట్రానికి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితమైనటువంటి ఏం ప్రపోజల్స్ పెట్టారు, ఏం డిమాండ్స్ పెట్టారు, ఎంత మేరకు స్పందన వచ్చింది, ఏం స్పందన వచ్చింది అనేటువంటిది అయితే చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సరే దత్తపుత్రుడు అన్నారా, ఇంకోళ్ళు అన్నారా, అట్లా అంటే మరి అమిత్ షా గారు ఇదే అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఇంతటి కరప్ట్ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు, ఇంతటి కరప్షన్ ఎక్కడా చూడలేదని కూడా అన్నారు. సో వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున 5 సంవత్సరాల్లో ఏ రోజున కూడా మీరు గమనించాలి, ఏ రోజున కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఆయన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ నిన్న అసెంబ్లీలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? అలానే విజయసాయిరెడ్డి గారు 5 సంవత్సరాల్లో రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు హామీ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా గురించి కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ల గురించి కావచ్చు, దేని గురించి కూడా పార్లమెంట్ సాక్షిగా మీరు ఏ రోజున మాట్లాడనటువంటి మీరు ఇవాళ బయటకు వచ్చి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని కూల్చేస్తాం, ఇంకోటి చేస్తాం, మీకు ఎందుకు రా నాయనా ఇవన్నీ? రాష్ట్రానికి ఏం ఉద్ధరించారో చెప్పండి మీరు. 5 సంవత్సరాల్లో మీకు అంతమంది ఎంపీలు ఉన్నారు కదా, అటు లోక్సభలో కావచ్చు, మన రాజ్యసభలో కావచ్చు, ఏం మాట్లాడారు చెప్పండి? యు ఆస్క్ మీ, విల్ గివ్ యూ. 3 లోక్సభ నుంచి మా పార్టీ నుంచి లోక్సభకి ఎన్నికైనటువంటి ఎంపీలు, ఒకళ్ళు రాజ్యసభకి ఎన్నికైనటువంటి ఎంపీ, రైట్? 4. సరే ఇప్పుడు ఒక ఆయన పార్టీ మారిపోయానని చెప్తున్నాడు కాబట్టి ఎవరు ఏం మాట్లాడారు, ఏ రోజున ఏం కోట్ చేస్తూ మాట్లాడారు, ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడారు, ప్రతి ఒక్కటి ఆన్ రికార్డ్ ఉంది, వెళ్ళి చెక్ చేసుకోవాలి. విజయసాయిరెడ్డి మీరేం చేశారో చెప్పండి అంట. పనికి మాలినటువంటి వ్యక్తులు మీరు ఎంపీలుగా పెట్టుకోవడం కాదు, వాళ్ళు దేశవ్యాప్తంగా మన పరువుని బజార్కి ఏడ్చడం కాదు, మీరు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడారు పార్లమెంట్లో అది చెప్పాలి కదా. పోనీ ఇవాళ వెళ్తున్నాడు కదా, ఎండమావి ప్రత్యేక హోదా అన్నాడు కదా, మరి అడగగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి? ఇంకేమన్నా మాట్లాడగలుగుతాడా? అది ఇవాళ రోజున పాయింట్ ఆఫ్ కన్సర్న్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా మీరేదో గాల్లో మాటలు చెప్తూ మేమేదో చాలా అత్యద్భుతంగా రాష్ట్రంలో పాలన చేసేసాం, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని కూడా ఇచ్చామని చెప్పుకుంటూ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 72,000 కోట్లకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా సంక్షేమానికి వీళ్ళు ఖర్చు పెడుతున్నట్ట. 72,000 కోట్లుట ఆన్ రికార్డ్ ఉన్నటువంటి లెక్కలు. మ్యాక్సిమం 4 సంవత్సరాలు, ఇంకా ఈ సంవత్సరం ఇంకా రాలేదు కాబట్టి 4 సంవత్సరాల్లో హయ్యెస్ట్ వీళ్ళు ఒక సంవత్సరం ఖర్చు పెట్టింది 48,000 కోట్లు మాత్రమే, హయ్యెస్ట్ అది. సో ఇంకేం మాట్లాడదాం మనం? ఎన్ని పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, వీళ్ళ దొంగ మాటలు చూస్తున్నారు, వీళ్ళు చేసేటువంటి మోసపూరితమైన చేష్టలు చూస్తున్నారు, ప్రజలు సమాధానం చెప్తారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం గురించి ఏం కోరారు అనేటువంటి అంశాలు అయితే వచ్చి బయట చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన పైన అయితే ఉంది. అదే సమయంలో రాజకీయంగా వెళ్తే మాత్రం అది తమ పార్టీకి ఎక్కడా కూడా అవసరం లేదు. కానీ గడిచిన 5 ఏళ్లుగా కూడా ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ రాజకీయమే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరునైతే ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తే తీరుతారు అన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.